సూర్య, నువ్వు ఎంత చెప్పినా వేస్టే. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. వదిలేసేయ్. నీ సంగతి తర్వాత చెప్తాన్రా. రే సర్దార్, తన మాటలేం పట్టించుకోకు. Oh my God. ఏ మంట నోట్లోంచి కాళ్ళకి చేతులకు పాకిందా? భగవంతుణ్ణి తలుచుకుంటున్నావు? I can't tolerate this bloody. After all, ఆ శామ్ పడేసిన రింగ్ కోసం ఇలాంటి చోట ఇంకా ఉండాలా? ఇది మనకు అవసరమా? అస్సలు అవసరం లేదు. తమరు వెళ్ళిపోవచ్చు. No, no. I won't leave Surya. I'm always with him. అందరం ఒక గేమ్ ఆడదామా? ఓకే ఓకే. ఆ గేమ్ పేరేంటో తెలుసా? లవ్ గేమ్. లవ్ గేమా? ఎస్. ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఫస్ట్ లవ్ గురించి, ఐ మీన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, దాని గురించి చెప్పాలి. అయితే చంద్ర, నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేయి. ఓకే. నేను రోజు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో నుంచి కిటికీ దగ్గర నించొని ఆ అమ్మాయి నన్నే చూస్తూ నవ్వుతూ ఉండేది. నేను నవ్వేవాణ్ణి. అలా కొన్ని డేస్ గడిచాక ఆ అమ్మాయి కిటికీలోంచి చూసి నేను వస్తున్నా, అక్కడే ఉండు అంది. వచ్చిందా? వచ్చింది. వచ్చి I love you చెప్పిందా? ఐ లైక్ యూ అంది. అంతేకాదు, రాఖీ కూడా కట్టేసింది. అప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా ఉంటుంటే నన్ను మళ్ళీ చేంజ్ చేసింది ఈ శామ్. తన పరిచయంతో నాకంటూ ఒక ఇమేజ్ ఏర్పడింది. లైఫ్ అంటే ఏంటో తెలిసింది. పద్మక్క, ఇప్పుడు నువ్వు. నాకు లవ్ అంటే మహా చిరాకు. మొదటి నుంచి అంతే. కానీ ఎలా పడిపోయానో, ఈయన లవ్లో పడిపోయాను. బావగారు, మా అక్కకి అంతలా నచ్చారన్నమాట. తను మాత్రం తక్కువ ఏంటి? పెళ్లి చూపుల్లోనే నన్ను ప్రేమలో పడేసింది. అక్కడి నుంచి తన ప్రేమని గెలుచుకోవడం కోసం, పద్మని నా దాన్ని చేసుకోవడం కోసం ఎన్ని వేషాలు వేశానో మీకు తెలుసుగా. ఆ రోజు నాకు బాగా గుర్తు. ఓహో, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ డే మార్నింగ్ షోకి నేను వెళ్ళాను. అవునా? తర్వాత తను వచ్చింది. ఏమండి, ఆపకు, ఇది ప్రేమ కథ. చెప్పండి చెప్పండి. అలా సినిమా చూస్తూ ఇంటర్వెల్లో తనకి సమోసాలు, పాప్కార్న్స్ కొనిచ్చాను. శ్రీనివాసన్నయ్య, అవన్నీ పద్మావతిన తినిందా? ముందు వద్దంది, తర్వాత నాకు ఒక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం తనే తినేసింది.
ఏమండి ఇంకా ఆపుతారా లేదా? అన్నీ ఒక్కదానివే తినేసావా ఏంటి అని అడిగితే ఇదిగో ఇలా నా మీద అరిచింది. అది నా లవ్ స్టోరీ. అనయ్య ఇప్పుడు నువ్వు మరి నీలో గురించి చెప్పలేదు. చెప్పన్నయ్యా నీ లవ్ ఎక్స్పీరియన్స్, నీకు లవ్లో ఎదురైన ఫీలింగ్స్ చెప్పు. అందరూ ఎలా లవ్లో పడతారో నాకు తెలియదు. నా విషయంలో మాత్రం నేను తెలియకుండానే లవ్లో పడ్డాను. అలా లవ్లో పడ్డాక ఆ లవ్ లవ్లీగా ఉంటుంది. అది నాలాంటి బ్యూటిఫుల్ అమ్మాయితో లవ్లో పడ్డాక థ్రిల్గా ఉంటుంది కదా సూర్య. కొంతమంది అలా ఫీల్ అయిపోతుంటారులే. నువ్వు చెప్పన్నయ్యా, అసలు ప్రేమ ఎలా పుట్టింది? ప్రేమ ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరి మీద కలుగుతుందో చెప్పటం కష్టం. ప్రేమ అనేది మ్యాథమెటిక్స్ లాంటిది. మ్యాథమెటిక్స్ అర్థమైతే 100కి 100 మార్కులు ఎలా వస్తాయో, ఒకసారి లవ్ చేసిన తర్వాత లవ్ చేసిన మనిషి మనసు అర్థమైతే ఆ లవ్లో అపార్థాలకి అనర్థాలకి తావుండదు. ఓ పరిచయం ఓ స్నేహంగా మారి ఆ స్నేహం వల్ల అభిమానం ఏర్పడితే ఆ అభిమానంలో నుంచి ఆటోమేటిక్గా పుట్టేదే ప్రేమని నమ్మాను. అది తన్ను కలిసే వరకు. కానీ ఒకసారి తన్ను చూశాక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు ప్రేమికుల మధ్య ఎంత అనుబంధం ఉంటుందో ఒక్కసారిగా తనతో అంత అనుబంధం ఏర్పడింది. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. ఎందుకంటే తను నాకు దూరం అవుతుంటే గాని తెలియలేదు తను నాకెంత దగ్గరైందో. ఒకసారి లవ్ చేసిన తర్వాత లవ్ చేసిన మనిషి మనసు అర్థమైతే ఆ లవ్లో అపార్థాలకి అనర్థాలకి తావుండదు. ఎందుకంటే తను నాకు దూరం అవుతుంటే గాని తెలియలేదు తను నాకెంత దగ్గరైందో. వదినా, గొలుసు ఒకసారి ఇస్తావా? దేనికి సర్దార్? ఒకసారి ఇవ్వదినా. ఈ టైంలో అవసరమా? అవసరం ఉందనే కదా అడుగుతున్నాను. ఒకసారి ఇవ్వు, చెప్తాను. సరే ఉండు, ఇస్తున్నాను.
ఇప్పుడు అర్థమైంది వదినా. ఏంటి? ఈ గొలుసు దానంతటైతే జారిపోలేదు వదినా. ఎవరో ఈ కత్తెరతో కట్ చేశారు. చూడు. అలా చూస్తావేంటొదినా? మా వాళ్ళు ఎవరైనా తీసుంటారనుకుంటున్నావా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరొదినా. నిజమొదినా, ఒట్టొదినా. సర్దార్, ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ వాళ్ళెవరన్నా చేశారని నేను అన్నానా? అది కాదు వదినా. నాకు నీ మీద కానీ మీ వాళ్ళ మీద కానీ ఎలాంటి డౌట్స్ లేవు. వదినా, మా వాళ్ళు ఎవరు అలాంటి పని చేయరు. కావాలంటే మా పని వాళ్ళ గుడిసెలన్నీ వెతికిస్తాను. ఇది మీ వాళ్ళు చేసింది కాదని నాకు తెలుసు. అలాగే ఎవరు చేశారో కూడా నాకు తెలుసు. కానీ ఈ విషయం అదే అంటే సిసర్స్ దొరికిన విషయం, ఎవరు చేశారో తెలుసు అని నేను నీతో అన్న విషయం సూర్యానికి చెప్పొద్దు. అది కష్టం వదినా. ఏ? జీవితంలో అబద్ధం ఆడొదినా. అది నాకు సూర్యన్నే నేర్పిన పాఠం. ఓకే, నన్ను వదినా అని పిలుస్తున్నావు కదా. వదినా అంటే మదర్ లాంటిది కదా. తల్లిలాగా చెప్తున్నా, నా మాట వినాలి. నా మాట కాదని నువ్వు ఇవన్నీ చెప్పావంటే చాలా గొడవ జరుగుతుంది. అలా జరగడం నాకు ఇష్టం లేదు. శామ్, ఏంటి అలా వచ్చేసావు? ఏమైంది నీకు? సర్దార్ ఏమంటుందిరా మీ వదిన? అది అన్నయ్య. ఏం లేదు చంద్ర. వాడేదో చెప్తున్నాడు కదా, చెప్పు నువ్వు. ఏం లేదు చంద్ర. సర్దార్, ఆల్రెడీ లేట్ నైట్ అయింది. నువ్వు వెళ్ళు, పడుకో. వెళ్ళు. ఏంటి వీళ్ళిద్దరేదో దాస్తున్నారు? ఏమై ఉంటుంది? రింగ్ తీసింది తనే అని తెలిస్తే అందరూ తన మీద ఫైర్ అవుతారు. ఆ తర్వాత సామాన్య ఈ విషయం మనసులో పెట్టుకొని ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది, గొడవ చేస్తుంది. సో ఈ టాపిక్ రేస్ చేయకూడదని నేను అనుకోవడం కరెక్టే. సాముదినా, ఏమైంది? ఏమీ లేదు పద్మావదిన. ఫ్రెండ్, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావు. ఏం జరిగింది చెప్పు. ఏమీ లేదని చెప్పాను కదా చంద్ర. మరి సర్దార్ ఏంటి అలా టెన్షన్గా ఉన్నాడు? అది అది తను ఫుడ్ స్పైసీగా ఉందని గొడవ చేసింది కదా, అందుకే. అది కాదు శామ్, ఏదైనా ఉంటే మాతో చెప్పొచ్చు కదా. ఉంటే చెప్తాను కదా చంద్ర. ఏంటి సూర్య లవ్ గురించి అంత గొప్పగా చెప్పింది, అది నీ గురించి అని తెగ ఫీల్ అయిపోతున్నావా? వాట్ యూర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ హిమ్? డూ యూ థింక్ సూర్య ఇస్ బార్న్ ఫర్ యూ? అక్క, ఈ దుప్పటి తీసుకో. అక్క,
నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. శాముద్దీన్ రింగు తనకి తిరిగిచ్చే అక్క. ఏంట్రా ఇందాకేమన్నా? తప్పక శాముద్దీన్ రింగ్ తనకి తిరిగిచ్చేయి. తను చాలా బాధపడుతుంది, ఏడుస్తుంది, చూసావు కదా. What the hell are you talking? రింగ్ ఏంటి, నేను ఇవ్వడం ఏంటి? మీరే కత్తి తీశారక్క. శాముద్దీన్ మెళ్ళో గొలుసు కత్తిరితో కట్ చేసింది మీరేనని నాకు తెలుసక్క. రేయ్ రేయ్, నీకేమన్నా మెంటలా? మీరే ఆ రింగ్ దాచారు. ఎవరితోనూ చెప్పనక్క, ఇచ్చేయండి అక్క. షట్ అప్ ఇడియట్. నేనెలా కనిపిస్తున్నాను రా? పిచ్చి పిచ్చిగా వాగావంటే నిన్ను మర్డర్ చేసి ఇక్కడే పాతి పెడతాను, జాగ్రత్త. నన్నేమన్నా చేసుకోండి, కానీ ఆ రింగ్ ఇచ్చేయండి అక్క, లేకపోతే మా వాళ్ళ మీద నింద పడుతుందక్క. రే 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 రే, మళ్ళీ అదే మాట అంటావేంట్రా? ఓకే, ఎంత కావాలో చెప్పు. కమాన్ చెప్పు, ఎంత డబ్బు కావాలి నీకు? కమాన్ చెప్పరా, ఎంత డబ్బు కావాలి నీకు? నాకేమొద్దు, అలాంటి వాటి కోసం కక్కుర్తి పడేవాణ్ణి కాదు నేను. ఆ రింగ్ తిరిగిచ్చేయండి, లేదంటే లేదంటే రేపొద్దు ఈ విషయం సూర్యానికి చెప్పేస్తా. వీడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేస్తాడా? సర్దార్ ఇంత గట్టిగా అడుగుతున్నాడంటే ఫ్రెండ్ రింగ్ ఖచ్చితంగా ఇదే తీసిందా? శాముదినా, శాముదినా, ప్రశాంతంగా పడుకో శాముదినా. రేపు ఉదయానికల్లా నీ రింగ్ నీ చేతిలో ఉంటుంది. నిజం, నువ్వు పడుకో. ఏం చేసావు? ఎవరికైనా చెప్పావా? సర్దార్, ఏమైంది? ఏమీ లేదన్నయ్య, మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చాను. సరే నువ్వు వెళ్ళి పడుకో, వాటర్ నాకు ఇచ్చి. చంద్ర, నేను రెడీ, కమ్ లెట్స్ గో. అదేంటి ఫ్రెండ్, రింగ్ సెర్చ్ చేయడానికి కదా మనం నైట్ అంతా ఇక్కడ స్టే చేసాం. నైట్ ఇక్కడ స్టే చేసి ఇప్పుడు ఆ రింగ్ దొరకకుండా ఎలా వెళ్తాం? కమాన్, విల్ గో అండ్ సెర్చ్. నో, ఐ డోంట్ వాంట్ దట్ రింగ్. వెళ్ళిపోదాం. అక్క, శాముద్దీన్ రింగ్ ఇచ్చావా? చిన్నయ్య, మా వాళ్ళందరూ రింగ్ కోసం వెతుకుతున్నారు, మనము వెళ్దామా? అవసరం లేదురా సర్దార్,
అదేంటి చంద్ర? ఆ రింగ్ ఎక్కడ ఉందో ఎవరి దగ్గర ఉందో నాకు తెలుసు. చంద్ర, ఏంటి నువ్వు అనేది? చంద్ర ప్లీజ్ సీన్ చేయొద్దు. నో వే శామ్, ఇక్కడి నుంచి వెళ్తే నీ రింగ్తోనే తిరిగి వెళ్ళాలి. చంద్ర, ఏం మాట్లాడుతున్నావు? శామ్ రింగ్ దాచింది ఎవరో కాదన్నయ్య, ఇదిగో ఈ సామాన్య, ఈ సామాన్య, ఈ సామాన్య, ఈ సామాన్య.